ప్రీతికి ఎలాంటి టెన్షన్ కలగనివ్వను. సరే, మీ ఇష్టం. ఇప్పుడు నువ్వు హ్యాపీయే కదా వీరు? ఏమంటున్నావు బావా? అదే వీరు, ప్రీతికి ఏ టెన్షన్ లేదు అంటే నీకు ఏ టెన్షన్ లేనట్టే కదా. అందుకే నువ్వు హ్యాపీయే కదా అని అడుగుతున్నాను. బావా, అంత ప్రీతి కోసం, తన కడుపులో పెరుగుతున్న నా బిడ్డ కోసమే కదా బావా. ఎగ్జాక్ట్లీ. ప్రీతి కోసం, ప్రీతి కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసమే నేను ఓపిక పడుతుంది. లేదంటే పెదనాన్నకి ప్రమాదం జరిగిన రోజునే ప్రళయం సృష్టించేవాణ్ణి. అన్నట్టు వీరు, నీకేదో పనున్నట్టుంది కదా, వెళ్ళి చూసుకో. సరే. లచ్చి, కూరగాయలు తెచ్చేసావేటి? లచ్చి, నేనేనే. లచ్చి, నేనేనే. ఏటి ఆలోచిస్తున్నావు? ఏమయ్యా, నేను ఇందాక కూరగాయల కోసం వెళ్ళినప్పుడు నా ఆశయాన్ని నిలబెట్టడానికి పనికిరాని ఈ బిడ్డ నాకు అవసరం లేదు. ఏటే నువ్వనేది? నువ్వు గంగ తండ్రిని చూసావా? నువ్వు అప్పుడు సీక్రెట్లో చూసినావు కదా. ఆనవాళ్ళు ఎట్టా గుర్తుంటాయే? ఎవరిని చూసేవారు అనుకున్నావో ఏటో. లేదయ్యా, నాకెందుకో ఆయన గంగ తండ్రి అని గట్టిగా అనిపిస్తోంది. ఇదంతా సొత్తు అంటే గంగ వాళ్ళ అమ్మా నాన్న కలుసుకునే రోజు తొందరలోనే వస్తుంది అనిపిస్తుంది. అంటే మన గంగ మనకి దూరం అవుతుందా? మళ్ళీ అదే మాట. గంగ వాళ్ళ అమ్మా నాన్నని కలవాలనుకునేది నువ్వే, మళ్ళా బాధపడేది నువ్వే. ఏటి నీ బాధ? ఇదిగో పైటరాజు. ఒరి సుబ్బిగా రారా. ఏటిలా వచ్చో? లచ్చి, వెళ్ళి మజ్జిగ తీసురాయే. ఇప్పుడేం వద్దు గాని, ఒక పెద్దింట్లో డ్రైవరు ఇంకా వంట మనిషి కావాలంట. నువ్వేదో పని కావాలన్నావు కదా, మీరిద్దరూ వెళ్తారేంటి? ఉండడానికి చోటిచ్చి జీతం కూడా బాగానే ఇస్తారు. మంచి మాట చెప్పావు సుబ్బయ్య. ఎందుకెళ్ళాం? ఖచ్చితంగా వెళ్తాం. ఏమయ్యా, మనం అట్టా ఒకరింట్లో పనిచేస్తే అల్లుడు గారు ఏమనుకుంటారో ఏటో. కట్టబడి పనిచేస్తే అల్లుడు గారు ఏమీ అనుకోరే. అల్లుడు గారు నీ ఆరోగ్యం బాగాలేదనే కదా వైద్యం చేయించారు. ఇంకా మన బతుకు మనం చక్కగా బతుక్కుంటే చాలు. సుబ్బయ్య, వస్తామని చెప్పు. ఇప్పుడే ఫోన్ చేస్తాను. హలో, నమస్తే సార్, నేను సుబ్బయ్యని. మీ ఇంట్లోకి డ్రైవరు వంట మనిషి కావాలని భార్యాభర్తలు అయి ఉండాలని చెప్పారు కదా సార్. ఇప్పుడే మాట్లాడాను సార్. పనిలోకి తీసుకురమ్మంటారా? వాళ్ళు మా ఇంట్లోనే ఉండాలని చెప్పావా? చెప్పాను సార్. సరే అన్నారు. జీతం కూడా పెద్దగా ఆశించరు. జీతం పెద్ద ప్రాబ్లం కాదు. నా దగ్గర చాలా డిసిప్లిన్గా ఉండాలని మాత్రం చెప్పు. నేను అకాడమీకి వెళ్ళాలి, వాళ్ళని త్వరగా తీసుకురా. అలాగే సార్. ఇదిగో పైటరాజు, మీ పంట పండిందయ్యా.
బయలుదేరండి. అలాగే నేను మళ్ళీ వస్తాను. తొందర కానీ లచ్చి పద. ఆ గంగ ఎవరో కాదు, మీ రెండో అన్నయ్య రాజేంద్ర ప్రతాప్ కోడలు. ఏ రోజైతే నువ్వు నా భార్యవయ్యావో ఆ రోజే వాళ్ళందరూ నీకు పరాయి వాళ్ళైపోయారు. నువ్వు ఇప్పుడు ఆ గంగని కలిసి విడిపోయిన బంధాల్ని తిరిగి కలపాలనే ప్రయత్నం చెయ్యి. సుధా, నీకు నిజం చెప్పింది నువ్వు ఇలా బాధపడుతూ కూర్చుంటావని కాదు. నాకు ఇష్టం లేని మనుషులకు నువ్వు దూరంగా ఉంటావని. చూడు, నువ్వు నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు ఇంతకాలం నేను మహారాణిలాగానే చూసుకున్నాను. నీకే విషయంలోనూ తక్కువ చేయలేదు. ఇప్పుడు కూడా నీకు ఇంటి పనులు చేయటానికి ఒక పని మనిషిని, డ్రైవర్ని ఏర్పాటు చేశాను. ఇంకా నీకేం కావాలన్నా క్షణాల్లో నీ ముందుండేలా చేస్తాను. కానీ మీ వాళ్ళని కలవాలంటే మాత్రం నేను ఒప్పుకోను. ఎందుకంటే వాళ్ళు ప్రేమకి, అభిమానానికి, గౌరవానికి దేనికి అర్హులు కారు. అందుకే దేవుడు వాళ్ళకి కొడుకును దూరం చేసి తగిన గుణపాఠం చెప్పాడు. ఏమిటి అలా చూస్తున్నావు? మిమ్మల్ని ఎలా అర్థం చేసుకోవాలో నాకు తెలియడం లేదండి. మిమ్మల్ని కాదు అన్నారని వాళ్ళకి అన్యాయం జరిగితే అది మీకు సంతోషకరమైన విషయమా? ఎస్, నన్ను బాధ పెట్టిన వాళ్ళకి ఆ దేవుడే సరైన బుద్ధి చెప్పాడు. మరి నేను ఎవరిని బాధ పెట్టానండి నాకు కూతుర్ని దూరం చేశాడు? చెప్పండి. నా పుట్టింటి వాళ్ళని బాధ పెట్టినందుకేగా? కాదు, నా ఆశయాన్ని నెరవేర్చలేని కూతురు నా ఎదురుగా ఉంటే నన్ను మరింత కుంగతీస్తుందని ఆ దేవుడే తప్పిపోయేలా చేశాడు. దేవుడు నిజమేనండి. సుధా, ఇంకీ టాపిక్ గురించి అనవసరం. ఈ లోకంలో నీకు నేను, నాకు నువ్వు, అంతే. అందుకే కదండి మీరేం చేసినా చూసి చూడనట్టు, పట్టించుకున్నట్టు మౌనంగా ఉండిపోయాను.